ధీరజ్ అయితే ప్రేమ మెడలో తాళి కట్టేస్తాడు. తాళి కట్టగానే ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఏం చేయలేక అక్కడే అలా మౌనంగా నిలబడి చూస్తూ ఉంటాడు. ఇంతలో పోలీసులు అయితే తలుపులు విరగ్గొట్టుకొని లోపలికి వస్తారు. ఇక పోలీసులు రావడంతో అక్కడ ఉన్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పోలీసులు వచ్చి ఇదిగోండి కానిస్టేబుల్, వాడిని అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ధీరజ్ అయితే ఏంటి సార్, ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు కేసులో అరెస్ట్ అయ్యారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే మేమెందుకు ప్రాసెసింగ్ కేసులో అరెస్ట్ అవుతాం, మా ఇద్దరం భార్యాభర్తలం అని చెప్పి అంటాడు. అది వినగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా అటో చూస్తూ ఉంటుంది. ఇందులో అక్కడ ఉన్న పోలీసులు అయితే ఇలాంటి నాటకాలు మేము ఎన్నో చూసాము, మీలాంటి వాళ్ళు ఇలాంటి నాటకాలే ఆడుతారు, మర్యాదగా నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా లేదా, కానిస్టేబుల్స్ వాడిని తీసుకొని రండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కానిస్టేబుల్ ధీరజ్ని అరెస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటే ఇందులో అక్కడికి వేదవతి, నర్మద వస్తారు. వాళ్ళిద్దరూ రాగానే నర్మద అయితే వేదవతి ఎలా అంటూ ఉంటుంది, ఏంటి ఏంటి పోలీసులు వచ్చారేంటి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో పోలీసులు ఇంతకీ మీరెవరు అని చెప్పి అంటూ ఉంటాడు. నేనెవరేంటి, వాడికి తల్లిని, నా మేనకోడలికి అత్తని అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే పోలీసులు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నిజంగానే వీళ్ళు భార్యాభర్తలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏంటి సార్, ఎందుకు మీరు వచ్చారు, ఎందుకు మా అబ్బాయిని అరెస్ట్ చేయాలంటున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే పోలీసులు అయితే ఎవడో వేధవ వీళ్ళని ప్రాసెసింగ్ కేసులో ఇరికించాడు, వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి అంటూ ఉంటారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వెధవ అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. అది వినగానే ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న నర్మద అయితే ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, మొన్ననే మా మరిదికి మా చెల్లెలకి పెళ్ళయింది, వీళ్ళు కొత్త జంట, పూజ చేయించుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాం, అమ్మవారి గుడికి వెళ్ళి వస్తున్నాం, ఇదిగోండి ప్రసాదం తీసుకోండి అని చెప్పి అంటుంది. అది వినగానే పోలీసులు అయితే ఒక్కసారిగా అయ్యో ఇదంతా నిజమేలాగుంది, ఎవడో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మమ్మల్ని క్షమించండి మేడం అని చెప్పి పోలీసులు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాక ఇదంతా చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి తనైతే పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి, అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని చెప్పి ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.